నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మరొక కొత్త రూల్ వచ్చింది. కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. వివరాల్లోకి వెళితే, కువైట్లోని ప్రైవేటు హాస్పిటళ్లలో పారదర్శకతను పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లలో సేవల కోసం చేసే చెల్లింపులు కేవలం బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ పద్ధతులలో డిజిటల్ పేమెంట్స్ మాత్రమే జరగాలని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అంటే మీరు కువైట్లోని ప్రైవేటు హాస్పిటల్కి వెళితే ఇక పైన డబ్బు తీసుకోరన్నమాట. కేవలం ఎలాగైతే కువైట్లో బంగారం ఆన్లైన్ ద్వారా కేనెట్ ద్వారా చెల్లిస్తూ ఉన్నామో, ప్రైవేటు హాస్పిటల్స్కు వెళితే కానీ ఇక పైన మీరు డబ్బు కాకుండా ఆన్లైన్ ద్వారా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. నగదు లావాదేవీలపైన మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. కువైట్లోని ఆసుపత్రులు, మెడికల్ సెంటర్లు, ల్యాబొరేటరీలు మరియు హోమ్ హెల్త్ కేర్ సెంటర్లు వంటి అన్ని ప్రైవేటు వైద్య సంస్థలలో నగదు రూపంలో ఫీజులు తీసుకోవడాన్ని ఖచ్చితంగా నిషేధించారు. అన్ని రకాల ప్రైవేటు మెడికల్ ఆర్గనైజేషన్లు ఈ నిబంధన తక్షణమే అమలు చేయాలి. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను పెంచడం, పర్యవేక్షణను సులభతరం చేయడం మరియు రోగుల హక్కులను కాపాడటం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. అన్ని సంస్థలు వెంటనే ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు రంగంలో క్రమశిక్షణ పెరుగుతుంది. రోగులకు మరియు యాజమాన్యాలకు మధ్య ఆర్థిక లావాదేవీలు మరింత స్పష్టంగా ఉంటాయని చెప్పి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, మీరు ప్రైవేటు హాస్పిటల్కు వెళితే కానీ డబ్బులు తీసుకుని వెళ్లకుండా కేనెట్ ద్వారా అయితే మీరు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేటు హాస్పిటల్లో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చిందని చెప్పేసి, ఒకవేళ ప్రైవేటు హాస్పిటల్లో ఉల్లంఘిస్తే కానీ వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.